చెన్నైలోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక వేడిగా మొదలైంది. ఇప్పటికే బరిలో రికార్డు స్థాయిలో 62 మంది నిలబడగా అందులో ప్రధానంగా చతుర్ముఖ పోటీ నెలకొంది. 2 ఏళ్లలో 3వ ఎన్నికలను చూస్తోన్న ఆర్కే నగర్లో సమస్యలు మాత్రం కొండంత ఉన్నాయి. తెలుగు వాళ్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సమస్యలపై ప్రత్యేక కథనం. చెన్నైలోని రాధాకృష్ణనగర్ నియోజకవర్గంలో గత 2 ఏళ్లలో 2 ఎన్నికలను చూసింది. మరికొన్ని రోజుల్లో మరో ఎన్నికకు సిద్ధమవుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష పడిన జయలలిత 2015లో ఈ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొంది తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2016లో తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికలలోనూ జయలలిత ఆర్కే నగర్ నుంచే గెలుపొందారు. ఆమె మరణంతో మళ్లీ ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రిని 2 సార్లు ఎన్నికలు ఎన్నుకున్న ఆర్కే నగర్ చెన్నైలో చాలా వెనుకబడిన నియోజకవర్గం. ఇరుకైన సందులతో ఉండే ఈ నియోజకవర్గంలో తెలుగువారి సంఖ్య కూడా ఎక్కువే. ఎవరు గెలిచినా తమ నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటున్నారు ఓటర్లు. మేము తాపతాపు ఓట్లు వేసుకుంటున్నారు. వేసుకున్నాకేం బాగానే వేసుకుంటున్నారు. ఓట్లు వేసినాక అవి చేస్తాం అంటున్నారు. వాళ్ళు గెలిచినాక మాకేమి చేయను అంటున్నారు. మేమేమంటున్నాము, మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి అనుకో, మేము 10 ఓట్లు మీకు వేస్తాము. మాకు ఏదన్నా మా కష్టం మాత్రం మీరు చూడాలి కదా, అది మేము అడిగేది. ఓటు ఎలక్షన్ అయిపోయింది, ఒక్కరు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్టుంది పరిస్థితి ఏంది, నీళ్ళు వచ్చినా రాలేదా, వాళ్ళ అవసరం లేనిది అయ్యింది తీర్చేది లేదు. వాళ్ళు ఎలక్షన్ టైం అయితే మాత్రము జనాలు ఎట్టేసుకునేది, తిరిగితే మనిషికి 500 ఇస్తామని చెప్పేది, జనం వెనకేసి తిరిగేది, ఓట్లు అడిగి వెళ్ళిపోతారు. మాకేంటి ఓటు అని ఆ ఓటు వేసేది వేస్తున్నాం, ఓకే, వేసిన తర్వాత ఒక్కరూ సట్ట చేయడం, చేస్తున్నాం అంతదా. ఓటు వరకుదా మీరు వస్తారు. ఇప్పుడు ఓటు ఎలక్షన్ ఇప్పుడు వచ్చే ఓట్లు అడుగుతారు, అవి అడిగి పోతుంటే రేపించుకుంటారు. దాని తర్వాత మంచి అడ్రస్ లేకపోయా. ఇప్పుడు ఈ ఏరియాకి ఏం కావాలో ఏముందని ఎవరన్నా తెలుస్తుందా? నీళ్ళే వచ్చేదిలే, శుద్ధంగా నీళ్ళు వచ్చేదిలే, వచ్చినా గబ్బు. ఆ నీళ్ళు ఎట్టదాకి బతకాల జనము? ఈ మానంతా ఉంటే ఎట చేయాలా? ఎవరు వచ్చి ఏం చేయబోతారా చెప్పండి? ఎవరన్నా మంచి వాళ్ళు వచ్చి చేసేదంతా ఉంటే బాగుంటుంది. ఎవరు వచ్చి చేయనంటారు, ఏమీ చేయనంటారు. వేసేదే దండకు కనిపిస్తుంది ఓట్లు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో బహుముఖ పోటీ నెలకొంది. శశికళాక కొడుకు దినకరన్, పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన మధుసూదనన్, డిఎంకే అభ్యర్థి మరుదు గణేష్, జయలలిత మేనకోడలు దీప ప్రధాన అభ్యర్థులు. వీరితో పాటు మొత్తం 62 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.